హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 26 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కోయిలకొండ కోట గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది కోయిలకొండ కోటకి సంబంధించి మొదటి ప్రవేశ ద్వారం. దాంతోపాటు ఆ ప్రవేశ ద్వారానికి ముందున్న మిగతా పరిసర ప్రాంతాలని మనం చూడవచ్చు. ఈ మొదటి ప్రవేశం ద్వారం వద్ద ఉన్న ఈ ఇనుప గొలుసుకు ఒక ప్రచారం అనేది జనాల్లో ఉంది. ఈ ఇనప గొలుసులోని కొండీని తీసి మరో కొండీలో జోడిస్తే గనక మన మనసులో ఉన్న కోరికలు సిద్ధిస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ ఇనుప గొలుసు ఇప్పటికీ చాలా దృఢంగా ఉన్నట్లు మనకు కనబడుతుంది. మొదటి ద్వారానికి కింది భాగంలో నంది వడ్డమాన్ భూత్పూర్ ఆలయాల్లో ఉన్న పూర్ణకుంభం ఆకారాన్ని చూడవచ్చు. మొదటి ద్వారానికి పైభాగంలో ఏనుగులు, సింహాలు, హంసల లాంటి ఆకారాన్ని మనం చూడవచ్చు. ఈ మొదటి ద్వారం పూర్తిగా రాతితో నిర్మించినట్లు మనకు చాలా బాగా కనబడుతుంది. ఈ మొదటి ద్వారానికి సంబంధించిన నిర్మాణ శైలి మనం పరిశీలిస్తే ఇక్కడ నిర్మాణంలో కమాన్ లాంటి నిర్మాణ శైలి, అదేవిధంగా పైభాగంలో అర్ధగోళం లాంటి నిర్మాణ శైలిని మనం చూడవచ్చు.
ఈ కోటకి పక్క భాగంలో మనకి ఇటువంటి గుహలాగా ఉండి అవుట్ సైడు మనకు కొలను లాంటి నిర్మాణం ఉంది. సహజ సిద్ధంగా ఏర్పడిన బండరాళ్ళపైనే కోట నిర్మాణానికి కొనసాగింపుగా నిర్మాణాన్ని చేసిన ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మనం ఇప్పుడు కోయిలకొండ కోటకి సంబంధించి రెండవ ప్రవేశ ద్వారానికి సమీపంలో ఉన్నాం. ఈ రెండో ద్వారానికి మనుషులు ప్రవేశించడానికి గల మార్గము చిత్రాసాకారంలో ఉండడం ఇక్కడున్న మరో ప్రత్యేకత. ఇక్కడ ఒక పావురం నా పక్క నుండి వెళ్ళిపోయింది. ఆ పావురం పెట్టిన గుడ్లను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో కోయిలకొండ కోటకి సంబంధించిన మొదటి మరియు రెండవ ప్రవేశ ద్వారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాం. మిగతా విశేషాలను తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.